దీవెనను ఆరోగ్యమును మాపై నిలిపావు. దీవెనను ఆరోగ్యమును మాపై నిలిపావు. కనికరించిన దేవుడు, కృపా కటాక్షము చేత మనల్ని నిలవబెట్టినటువంటి దేవుడు, ఆ దేవాతి దేవుని నామాన్ని స్మరిస్తూ గడిచిన నెల నుంచి ఈ నెల 1వ తారీఖు వరకు ఆయన కృపా రెక్కల నీడలో మనల్ని భద్రపరుచుకున్నందులకు, ఆయన కనికరపు నీడలో మనల్ని కాపాడినందులకు అందరం స్తుతి చెల్లిద్దాం. చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎన్నో పరిస్థితుల్లో నుండి దేవుడు మనల్ని కాపాడాడు, కనికరించాడు, కృప చూపాడు. అందును బట్టి ఆయనకు స్తుతి చెల్లిద్దాం. అందరం స్తుతి చెల్లిద్దాం. అందరం స్తుతి. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్య నీ ప్రేమ నా స్వంతము, నాలోన పలికిన స్తుతి గీతము. యేసయ్య నీవేగా తొలి కిరణము,
కిరణము ఏనాడు ఆరని నా దీపము నా జీవితానికి ఆధారము ఇమ్మానుయేలుగా నీ స్నేహము నాలోన నిత్యము ఒక సంబరం యేసయ్య నీవేగా సంగము నాలోన పలికిన స్తుతి గీతము యేసయ్య నీవేగా తొలి కిరణము నాలోన వెలిగిన రవి కిరణము ఏనాడు ఆరని నా దీపము నా జీవితానికి ఆధారము ఇమ్మానుయేలుగా నీ స్నేహము నాలోన నిత్యము ఒక సంబరం యేసయ్య నీవేగా సంతము నాలోన పలికిన రవి కిరణము పుట్టిస్తూ ఆయన నామాన్ని మహిమపరుస్తాం. ఆమేన్. హల్లెలూయా. పాటి నన్ను ప్రేమించినావు నీ ప్రేమలోనే నన్ను దాచినావు ఏ పాటి నన్ను ప్రేమించినావు నీ ప్రేమలోనే నన్ను దాచినావు నా భారమంతా నువ్వు మోసినావు నన్నెంతగానో హెచ్చించినావు నీ కృపలోనే నన్ను దాచినావు ఉందని జనమే చూపించినావు నా హృదయం నీ వాక్య జ్ఞానం ఆమని నిన్నే నీ నామస్మరణం నిన్నే ఆరాధించి నీ దయలో జీవించి నిన్నే పూజించి నీలోనే ధరించి నిన్నే ఆరాధించి నీలోనే జీవించి ధరించి యేసయ్యా 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 సంతము నాలోన స్తుతి గీతము అందరం స్తుతిస్తూ ఆయన నామాన్ని మహిమపరుచుకునే వేళ ఆయన నామాన్ని ఘనపరుచుకునే వేళ ఈ నెలంతయు ఆయన ప్రసన్నత చేత మనల్ని నింపుతాడు ఆయన మన మధ్యలో నివాసము చేస్తాడు ఆయన మన మధ్యలో సంచరిస్తాడు సంతోషముతో పాటలు పాడినట్లు ఆయన చేస్తాడు సంతోషముతో పాటలు పాడినట్లు ఆయన చేస్తాడు ఏనాడు నన్ను విడనాడలేదు నీ నీడలోనే నడిపించినావు ఏనాడు నన్ను విడనాడలేదు నీ నీడలోనే నడిపించినావు లోకాల నేలే
ఇమ్మానుయేలుగా నీ స్నేహము నాలోన నిత్యము ఒక సంబరం. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతాం. ఇమ్మానుయేలుగా నీ స్నేహము నాలోన నిత్యము ఒక సంబరం. పాటలు పాడి స్తుతించున్నట్లు ఆయన చేస్తాడు. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ వాగ్దాన ప్రార్థన కూడి వచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. 6 నెలలు గడిచిపోయి 7వ నెలలో మనల్ని ప్రవేశపెట్టాడు దేవుడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ 7వ నెలంతా వాగ్దానం ఆయన నెరవేర్చినట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు 3 సాక్ష్యాలు చెప్పాలి. ఇత్తడి ప్రాకారము వలె ఆయన చేసిన జీవిత సాక్ష్యాలు కాదు, ఇత్తడి ప్రాకారము వలె ఆయన మనకు తోడై ఉన్నటువంటి కృపను గడిచిన నెలలో చేసిన మేలును సాక్ష్యం చెప్తామన్నటువంటి 3 కూడా ముందుకొచ్చి ఒక నిమిషం సాక్ష్యం చెప్పాల్సిందిగా కోరుచున్నాను. నేను నా కుటుంబ పరిస్థితులను బట్టి ప్రార్థిస్తుండగా దేవుడు నాకు ఒక పిక్చర్ని చూపించాడు. నా కుటుంబంలో పరిస్థితులు ఏంటంటే పిల్లలు ఇంట్లో పరిస్థితులను బట్టి విసిగి వేసారి ఇంట్లో నుంచి వెళ్ళిపోయినారనమాట. అరుణ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయినాడు. వేరే బెంగళూరుకు వెళ్ళి నేను అక్కడే ఉంటాను, ఉద్యోగం చేసుకుంటాను అని చెప్పేసి. ఆ పరిస్థితుల్లో ఇంట్లో వాడు ఉండటం మాకైతే చాలా అవసరము. ఆ తర్వాత నేను వాడి మానసిక పరిస్థితిని బట్టి ఆ టైంలో అయితే పంపించాను, కానీ నాకు చాలా దిగులుగా ఉండింది వాడిని బట్టి, అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి. అదే ఇంటి విషయమే కాకుండా బయట ఉంటే పిల్లోడు రక్షణ నుంచి పక్కకి వెళ్ళిపోతాడు అన్న ఒక భయం నన్ను చాలా వేధిస్తున్నది. ఆ పరిస్థితుల్లో నేను దేవుని ముందు మోకరిల్లి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నాకు ఒక దర్శనాన్ని కలిగజేశాడు. మన వాగ్దానం పిక్చర్లో ఉన్నట్టు ఒక ఎత్తైన కోటను దేవుడు నా ఇంటి చుట్టూ చూపించాడు నాకు. ఆ కోటను ఇంటి చుట్టూ ఆ కోట దుర్భేద్యంగా అంటే చాలా బలంగా ఉంది. ఆ బలమైన కోట ముందు ఆ బలమైన ఆ వాల్ ముందు అరుణ్ను నిలబెట్టి దేవుడు నాకు చూపించాడు. నాకు అప్పుడు అర్థమైంది, నాకు దేవుడు ఎలాగైనా నా బిడ్డను మళ్ళీ తిరిగి ఇక్కడికి రప్పిస్తాడని. 2వ సాక్ష్యాన్ని విందాం. దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. దైవ సేవకులకు నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. నా సాక్ష్యం ఏమనగా, గడిచిన మాసంలో సైతాను చాలా శోధించింది, నా శరీరాన్ని నలగొట్టి ఎంతో బాధ పెట్టింది.
ఆ పరిస్థితుల్లో ప్రతి బాధలో కూడా నాకు దేవుడు మంచి వాగ్దానం ఇచ్చాడు కదా, పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారంలో నియమిస్తానని, నా చుట్టూ నిర్మిస్తానని చెప్పాడు కదా అని ధైర్యం చేసుకుంటూ చాలా ప్రార్థనలో గడుపుకున్నాను. 3వ తేదీ 4, 5, 6, 7 వరకు 4 రోజులు శరీరం అంతా చెమటలు, మామూలుగా నాకు చెమటలు వస్తాయి కానీ అంత తల మీద నుంచి నీళ్లు పోసినట్లుగా అంత విపరీతమైన చెమటలతో బాధ పెట్టాడు. అలాంటప్పుడు దైవ సేవకులకు చెప్పి నేను ప్రార్థన చేయించుకున్నాను. ఏ హాస్పిటల్కి కూడా వెళ్ళలే. ఎవరు చూసినా మీరు హాస్పిటల్కి వెళ్ళకూడదా, బీపీ డౌన్ అయిపోయిందేమో, వెళ్ళకూడదా అంటే నేను వెళ్ళలే. నాకు దైవ సేవకులు ప్రార్థన చేశారు, నేను ప్రార్థన చేసుకున్నాను. నాకు దేవుడు మంచి వాగ్దానం ఇచ్చాడు కాబట్టి నన్ను స్వస్థపరుస్తాడని నేను చెప్పి నేను నమ్మాను. కార్యాలు నా పట్ల చేసి నన్ను బహుగా దీవించిన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇచ్చిన సాక్ష్యము దేవుడు దీవించునుగాక. దేవనామానికి స్తోత్రాలు. దైవ సేవకులకు వందనాలు. కూడి వచ్చిన సంఘానికి కూడా వందనాములు. నాకు ఒక పెద్ద సమస్య ఎదురైంది. ఆ సమస్య ఎదురైనప్పుడు వాటిలో నేను చాలా దిగులు పడి, వేదన పడి చాలా కృంగిపోయిన ఆ సమయంలో దేవుడు చక్కటి వాగ్దానం ఇచ్చి చాలా ధైర్యపరిచినాడు. ఆ వాగ్దానము పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారంగా నియమించేదనన్న వాగ్దానంను చేతపట్టుకొని ప్రార్థన చేసినప్పుడు హృదయంలో కొంచెం నెమ్మది కలిగింది, సంతోషం కలిగింది. మరి ముఖ్యంగా ఆ వాగ్దానమును కింద చదివే వచనాలు కూడా నేను చదువుకున్నప్పుడు చాలా సంతోషంగా నాకు హృదయంలో నెమ్మది, ధైర్యమును, ఆదరణను దేవుడు కలగజేసినాడు. నీకు తోడై నేను రక్షిస్తాను, నేను విడిపిస్తాను, నీకు తోడై ఉంటాను అనే వాగ్దానం, ఆ మాటలు చాలా నాకు ఆదరణ కలిగించినవి. మరి ముఖ్యంగా ఇంకొక కొన్ని మాటలు కూడా అక్కడ, నేను నీ మీద యుద్ధం చేస్తారు కానీ నీ మీద జయమందరనే ఆ మాట సంతోషం అనిపించింది. చెప్పబడిన సాక్ష్యాల నిమిత్తం స్తోత్రాలు చెల్లిద్దాం. వాక్యాన్ని విందాం. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యన నివాసము చేతును, సంతోషముగా నుండి పాటలు పాడుడి. హల్లెలూయ, హల్లెలూయ. నేను వచ్చి మీ మధ్యన నివాసము చేతును, సంతోషముగా నుండి పాటలు పాడుడి. అందరం చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ నెలంతా సంతోషముగా నుండి పాటలు పాడాలని ఎవరు అనుకుంటున్నారో వారు చేతులెత్తి స్తోత్రాలు చెల్లించండి. ఆయన మన మధ్యన ఉండాలని కోరుకుంటున్న వారందరూ చేతులెత్తి స్తోత్రాలు చెల్లించండి. ఓకే, కొద్ది నిమిషాలు నేను దేవుని వాక్యాన్ని చెప్పి ముగిస్తాను. ఆయన మన మధ్యన వచ్చి నివాసము చేస్తే, ఆయన మన మధ్యన నివాసము చేస్తే ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అనే విషయాలు ఒక 2-3 మీ మధ్యలో పంచుకొని నేను ముగిస్తాను. ఆదికాండం 15వ అధ్యాయం 17వ వాక్యం మొదటగా, మరియు ప్రొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యు అగ్నిజ్వాలయను కనపడి నడిచిపోయెను. హల్లెలూయ. చదవబడినటువంటి వాక్యాన్ని మనం గమనిస్తే, అర్పించిన అర్పణను బట్టి ఎదురు చూస్తున్నటువంటి సమయం. దేవుడు మన మధ్య నివాసము చేస్తే, దేవుడు మన మధ్యలోనికి వస్తే ఏం జరుగుతుంది అనేది ఇక్కడ మనం గమనిస్తే, ఆయన అర్పణ అర్పిస్తూ ఉన్నాడు. అప్పుడు మరొకసారి చదవండి అమ్మా వాక్యాన్ని. మరియు ప్రొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యు కనపడి నడిచిపోయెను. హల్లెలూయ, హల్లెలూయ. నడిచిపోయెను. మన మధ్యలో ఆయన నడిచిపోయెను. ఆమేన్, హల్లెలూయ. మన మధ్యలో ఆయన నడిచిపోయెను. ఇక్కడ వ్రాయబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనిస్తే,
అబ్రహాము భవిష్యత్తును గూర్చినటువంటి చాలా బాధపడుతున్నటువంటి సమయం. భవిష్యత్తు ఏంటో అర్థం కాక, తన స్థితిగతులు ఏంటో అర్థం కాక చాలా బాధపడుతూ కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి సమయం. ఆ సమయంలో అబ్రహాము మనోవ్యధ, అబ్రహాములో ఉన్నటువంటి ఆలోచన, అబ్రహాములో ఉన్నటువంటి అనుమానం దేవుడు గుర్తెరిగాడు. ఆయన మన మధ్యలో నడిస్తే, మన మధ్యలోనికి వస్తే ఏం జరుగుతుంది అంటే మన భవిష్యత్తు గూర్చి తెలపబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఈ నెలలో ఆయన మన మధ్యలో సంచరించి మన భవిష్యత్తు దినాలను గూర్చిన ఒక ఆయన సంకల్పాన్ని పూర్తిగా మనకు తెలియచేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాం అంటున్నాడు, అయ్యా నాకు సంతానం కలిగితే, నాకు ఆస్తి కలిగితే కూడా నాకు ప్రయోజనం ఏముంది? దమస్కు వాడైన ఎలియాజరే కదా నా కుటుంబానికి, నా ఆస్తికి వారసుడు అవుతాడు, నా పరిస్థితి ఏంటి అని దేవుణ్ణి అడుగుతున్నాడు. ఆ తర్వాత అబ్రహాము తను దేవుని గూర్చినటువంటి ఆలోచన, దేవుని గూర్చినటువంటి ఆశ, దేవుని గూర్చినటువంటి నిరీక్షణతో తనున్న ప్రాంతం నుండి బయలుదేరిన నాటి నుండి కూడా తన జీవితంలో ఉన్నటువంటి భవిష్యత్తును గూర్చినటువంటి అనేక అనుమానాలు ఆ అర్పణ అర్పిస్తూ తన మనస్సులో అనుకున్నటువంటి సమయం అది. అక్కడ రాయబడినటువంటి మాటలో మనకెన్నో కనిపిస్తాయి, ఆయన ప్రభువుతో మాట్లాడినటువంటి మాటలు. అప్పుడు అబ్రహామును గూర్చి దేవుని ఆలోచన ఏంటో, దేవుని ఉద్దేశం ఏంటో, అబ్రహాము నిరీక్షించిన నిరీక్షణకు దేవుడిచ్చే ప్రతిఫలం ఏమిటో, దేవుడు కలుగు చేసే ఆశీర్వాదం ఏంటో, దేవుని ఉద్దేశాలలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి కృప ఏంటో క్లియర్గా అబ్రహాముతో చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ నెలలో ఆయన మన మధ్యలో నివాసము చేసి మన భవిష్యత్తు దినాలను గురించి మనకు చెప్పి, భవిష్యత్తు దినాలను గురించిన నిరీక్షణ కలుగు చేసి, భవిష్యత్ దినాలను గురించినటువంటి ఆశ, భవిష్యత్ దినాలను గురించినటువంటి అపేక్ష మనలో పుట్టేటట్లు చేసే దేవుడు. ఆమేన్. ఎవరైతే నిరాశలో ఉన్నారో, ఎవరైతే ఇంకేముందలే భవిష్యత్తు అనుకున్నారో, ఎవరైతే ఇక మాకున్నటువంటి భవిష్యత్తు ఏంటి, మాకున్నటువంటి ఆశీర్వాదం ఏంటి, ఇంతటితో మా జీవితం సరిపోతుందేమో, ఇంతటితోనే మా జీవితం, ఈ ఆశీర్వాదంతోనే, ఈ కొద్దిపాటి కృపతోనే, ఈ కొద్దిపాటి దీవెనతోనే, ఈ కొద్దిపాటి సంతోషంతోనే, ఈ కొద్దిపాటి సమాధానంతోనే మా జీవితం ఆగిపోతుందేమో అని అనుకున్నటువంటి వారందరికీ ప్రభువు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఆనాడు అబ్రహాముకు భవిష్యత్ దినాలను గూర్చి తెలిపి జీవితం మీద ఆశ పుట్టించినట్లుగా, జీవితాన్ని గూర్చినటువంటి దీవెన వచనాలు చెప్పినట్లుగానే మన మధ్య నివాసము చేసి మన జీవితంలో ఆయన ఆశను పుట్టించి భవిష్యత్తు నిర్ణయాన్ని తెలపబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మొదటిది. రెండవది, యోహాను సువార్త 20వ అధ్యాయం 20వ వాక్యం. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా సంతోషించిరి. ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు, మీకు సమాధానము కలుగునుగాక, పంపిన ప్రకారము నేనును మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. హల్లెలూయా. జరిగిన కాన్సెప్ట్ కొంచెం వివరిస్తాను, జరిగిన వృత్తాంతం ఏంటో ఆ కాన్సెప్ట్ కొంచెం వివరిస్తాను మీకు. యేసు ప్రభువు మానవుని కొరకు సిలువలో మరణించి రక్తము చిందించి ఆఖరి బొట్టు వరకు మానవుల రక్షణార్థమై ఆయన మానవుని కొరకు ఒక గొప్ప బలియాగము చేసి 3వ దినమున పునరుద్ధానపు శక్తితో లేచి అక్కడక్కడ కనపరుచుకుంటున్నటువంటి సమయం. ఆ సమయంలో శిష్యులు నిరాదరణకు గురై భయాందోళనలతో
వారి జీవితంలో ఎప్పుడూ భయపడనంత భయపడుతూ రాబో దినములను గూర్చినటువంటి భయం వారి గుండెల్లో ఉండగా భయపడుతూ ఒక గదిలో ఉన్నటువంటి సమయం. ఆ సమయంలో యేసు ప్రభువు వారికి ప్రత్యక్షమై వారితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు భయపడవద్దు, మీకు సమాధానము కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయ. మానవుని జీవితంలో సమాధానం ఎప్పుడు కోల్పోతారంటే ఎక్కువగా భయపడ్డప్పుడు సమాధానం కోల్పోతారు. అనేక విషయాల గురించి మనం భయపడి కంగారు పడిపోయాం అనుకోండి, ఆ కంగారు వలన మనకు హృదయంలో ఉన్నటువంటి నెమ్మది సమాధాన స్థితిని కోల్పోతాం. వీళ్ళు ఎక్కువగా భయపడి సమాధానాన్ని పోగొట్టుకున్నారు. అయితే వీళ్ళు పోగొట్టుకున్నదేంటో, వీళ్ళు భయపడవలసిన అవసరత ఏంటో, వీళ్ళ భవిష్యత్తు ఏంటో, వీళ్ళకి సంబంధించినటువంటి కార్యాచరణ ఏంటో, వీరు ఏం చేయాలో అర్థం కాక అగమ్యగోచరమైన స్థితిలో ఉన్నారు. ఈ రోజున ఇక్కడ ఈ వాక్యం వింటున్నటువంటి వారు మీ అందరి జీవితాలలో ప్రభు చేయబోయే కార్యక్రమాలను గూర్చి, ప్రభు ప్రకటించే సమాధానాన్ని గూర్చినటువంటి నిరీక్షణ మీలో కలగాలని దేవుడు మాట్లాడుతున్నాడు. భవిష్యత్తు కార్యాచరణ తెలియక, భవిష్యత్తులో ఎలా నడుచుకోవాలో తెలియక, భవిష్యత్తులో ఏ పని చేసి ఎలా ఆశీర్వదించబడాలో తెలియక, భవిష్యత్తులో దేవుని చిత్తానుసారమైనటువంటి మార్గమేది అనేది తెలియక, ఒక నిరీక్షణ లేని స్థితిలో భయపడుతూ సమాధానాన్ని పోగొట్టుకొని ఉంటే యేసయ్య అంటున్నాడు, మీకు సమాధానము కలుగునుగాక, మీకు సమాధానము కలుగునుగాక, మీకు సమాధానము కలుగునుగాక. ఇక్కడ రాయబడినటువంటి చరిత్రను మనం గమనిస్తే, ఆ మాటలను మనం గమనిస్తే, ఆయన వారి మధ్యలోనికి వచ్చి సమాధానాన్ని ప్రకటించాడు. రెండవదిగా ఆయన మన మధ్యలో ఉంటే సమాధానం మన మీద ప్రకటింపబడుతుంది. ఆమేన్, హల్లెలూయ. భవిష్యత్తు కార్యాచరణ ఏంటో మనకు తెలియపరచబడుతుంది. ఏం చేయాలి, మనం ఎలా నడుచుకోవాలి, ఎలా దేవుని దీవెనని పొందాలి, ఎలా దేవుని పనిని చెయ్యాలి, ఎలా మన పని మనం చేసుకుంటూ దేవుని పనిలో మనం ఎలా కొనసాగాలి అనే విషయాలన్నీ కూడా ఆయన మన మధ్య నివాసము చేసి సంతోషముతో పాటలు పాడినట్లు మన జీవితాన్ని చేసి సమాధానము మన మీద ప్రకటించునుగాక. ఆమేన్, హల్లెలూయ. మూడవ విషయం, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వాక్యం. నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉంటాను, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, అగ్ని మధ్య నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. హల్లెలూయ, హల్లెలూయ. ఈ మాటను మనం గమనించినప్పుడు నీవు ఈ విషయాలన్నీ కూడా జలములలో పడి వెళ్ళినప్పుడు, రెండవదమ్మా నదులలో పడి వెళ్ళినప్పుడు, మూడవది అగ్ని మధ్యన నడుచున్నప్పుడు. ఇవన్నీ కూడా శోధనలకు గుర్తు, శోధనలకు గుర్తు. నీవు నదులలో పడి వెళ్ళినప్పుడు, నీవు అగ్నిల మధ్యలో నడుచున్నప్పుడు, నీవు జలములలో వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు. ఇది శోధనలకు గుర్తు. నేను నీ మధ్యన ఉండి అంటాడు. నేను నీ మధ్యన ఉండి అంటే దేవుడు మన మధ్యన ఉంటే వచ్చే శోధనలన్నీ కూడా మనల్ని ఏమీ చేయవు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. శోధనలన్నీ కూడా మనల్ని ఏమీ చేయవు.
జ్వాలలు వస్తాయి, అవి మనల్ని కాల్చజాలవు. జలాలు పొర్లి పారతాయి, అవి మనల్ని ఏమీ చేయలేవు. జ్వాలలు వస్తాయి, అవి మనల్ని కాల్చజాలవు. జలాలు పొర్లుతాయి, అవి మనల్ని ముంచలేవు. అయితే ఈ శోధనలన్నిటిలో నుండి మనం తప్పింపబడుటకు మన జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదముతో కూడిన తోడు ఆయన మనకు దయచేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఏ శోధన వచ్చినా కానీ ఆ శోధన నిన్నేం చేయకుండా, ఆ శోధన నిన్ను అంటకుండానే ఆయన నిన్ను కాపాడబోతున్నాడు. నీ మధ్యన ఆయన నివాసము చేయబోతున్నాడు. ఆమేన్. మన మధ్య మూడవదిగా మన మధ్య ఆయన నివాసము చేస్తే శోధనలు ఏవి కూడా మనల్ని అంటకుండా కాపాడుతాడు. ఆమేన్. జలాలు పొర్లినట్లుగా పొర్లతాయి, ఏం చేయలేవు, అవి మన మీద పారవు. అగ్ని రాజుకుంటుంది, కానీ అది మనల్ని కాల్చజాలదు. కారణం ఏంటంటే శోధన నీ ఎదుటకు రాకుండా, శోధన నిన్ను బాధ పెట్టకుండా ఆయన మన మధ్య నివాసం చేసి నిన్ను కాపాడుతాడు. ఆమేన్. హల్లెలూయా. 4వ విషయం, సంఖ్యాకాండం 14:14 అమ్మ. యెహోవాను నీవి ప్రజల మధ్యనున్నావనియు, యెహోవాను నీవు కనపడిన వాడవనియు, నీ మేఘము వారి మీద నిలుచుచున్నదనియు, మేఘస్తంభంలోనూ రాత్రి అగ్నిస్తంభంలోనూ వారి ముందర నడుచుచున్నావనియు వారు విని ఉన్నారు కదా. హల్లెలూయా. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా వారి మధ్యలో నీవు ఉన్నావు. వారి మధ్యన నీవు నివాసము చేస్తున్నావు. వారు విని ఉన్నారు కదా ఈ సంగతి. దేవుడు మన మధ్యలో నివాసము చేస్తే ఎర్ర సముద్రము లాంటి శోధనలు పాయలుగా చేయబడతాయి. ఆమేన్. హల్లెలూయా. ఎరుకో గోడల లాంటి సమస్యలు కుప్పగా కూల్చబడతాయి. హల్లెలూయా. యోర్ధాను లాంటి జలరాశులు ఏకరాశిగా ఆగిపోతాయి. ఆమేన్. హల్లెలూయా. ఆయన మన మధ్య నివాసము చేస్తే, ఇశ్రాయేలీల మధ్యలో దేవుడు నివాసము చేశాడు. సముద్రము పాయలు చేయబడింది. ఎగువ నుండి దిగువకు ఉరవడగా ప్రవహిస్తున్నటువంటి యోర్ధాను నది ఆగిపోయింది. ఎరుకో కోట గోడలు కూల్చబడిపోయాయి. ఎంతోమంది శత్రు సైన్యాన్ని వారు జయించగలిగారు. పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళడానికి కావలసినటువంటి ప్రతి మార్గాన్ని దేవుడు సుగమనము చేస్తూ వారు వెళ్ళవలసిన మార్గములో అన్ని పరిస్థితుల్లో కూడా అననుకూలతలన్నీ అనుకూలతలుగా మార్చి నడిపించాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ నెలలో మీ అననుకూలతలన్నీ అనుకూలముగా మార్చి, అననుకూలతలు తీసివేసి అనుకూలతను కలుగు చేసి ఈ నెల ప్రయాణాన్నంతటిని సుగమనము చేసి ఈ నెల ప్రయాణాన్నంతటిని శుభ ప్రయాణముగా మార్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇశ్రాయేలీల మధ్య దేవుడు నివసించి వారి ప్రయాణాన్ని శుభ ప్రయాణముగా మార్చినట్లే ఈ నెల మన ప్రయాణాన్ని దేవుడు మన మధ్య నివాసము చేసి శుభ ప్రయాణముగా మార్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆఖరిగా ఒకటి చెప్పి నేను ముగిస్తాను. నిర్గమాకాండం 17వ అధ్యాయం 7వ వాక్యం. అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేదోనని యెహోవాను శోధించుటను బట్టి ఆ చోటికి మస్సా అని పేరు పెట్టబడెను. హల్లెలూయా. అయితే 4 విషయాలు దేవుడు మన మధ్య నివాసము చేస్తే కలిగే ఆశీర్వాదాలు 4 మీతో నేను చెప్పాను. ఆఖరిదిగా మీకు ఒకటి నెగటివ్ సెంటెన్స్ మీకు కనిపిస్తుంది. అదేంటంటే వారు
యెహోవా మన మధ్యన ఉన్నాడో లేదో అని శోధిస్తూ అనుమానపడ్డారట. ఇప్పుడు ఇంత చెప్పినా కానీ ఆయన మన మధ్య ఉన్నాడో లేడో అని శోధించే మనుషులు కొంతమంది ఉంటారు. మస్సా అని పేరు పెట్టబడేవారు కొంతమంది ఉంటారు. ఆ స్థలానికి మస్సా అని పేరు పెట్టబడిందంటే కారణం ఏంటంటే వారు శోధించారు, ఉన్నాడో లేడో అని. ఈ నెలలో ఆయన మనతో ఉన్నాడో లేడో అని శోధించబడలే, ఆయన మనతో ఉన్నాడు అని ప్రార్థన చేస్తే ఆయన మనతో ఉంటాడు, మనలను శోధనల నుంచి తప్పిస్తాడు, భవిష్యత్తును గురించి తెలియచేస్తాడు. అలాగే ఆయన మన మీద సమాధానాన్ని ప్రకటిస్తాడు. ఆయన మనకు తోడై ఉండి ఇశ్రాయేలీల ప్రయాణాన్ని శుభప్రయాణముగా మార్చినట్లే మారుస్తాడు. ఆమె అందరం తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ఆయన మన మధ్యన నివాసము చేసి మనము పాటలు పాడి సంతోషించున్నట్లు చేయాలని ఈ నెలలో తలంచిన దేవుడు ఈ నెలలో మనల్ని సంతోషముతో పాటలు పాడాలని ఆయన కోరుకున్నాడు. ఆయన ఉద్దేశించాడు కనుకనే ఈ వాగ్దాన ప్రార్థనలో మనల్ని చేర్చి ఆయన్ని స్తుతించేటట్లు చేశాడు. ఈ జూలై నెలంతా ఆయన మన మధ్యన నివాసము చేసి మనము సంతోషముగా పాటలు పాడినట్లు ఆయన చేయాలనుకున్నాడు. అబ్రహాము భవిష్యత్తును గురించి బాధపడుతున్నాడు. అయ్యా, నీవెంత చేసినా నేనేమి చేసినా నా భవిష్యత్ అంధకారమే కదయ్యా, అగమ్యగోచరమే కదయ్యా అని బాధపడుతూ ఉన్న సమయం, అప్పుడు దేవాతి దేవుడు అబ్రహాము అర్పించిన అర్పణ మధ్యలో నిలిచి అబ్రహాముకు భవిష్యత్తు దినములను గూర్చి ఎన్నో విషయాలు మాట్లాడాడు. ఆనాడు అబ్రహాము పొందిన బలము, అబ్రహాముకు కలిగిన నిరీక్షణ మరణమగునంత వరకు అది తొలగిపోలేదు. మరణమగునంత వరకు అది తొలగిపోలేదు. యేసయ్యా శిష్యులు భయపడుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. భవిష్యత్ ఏంటని కంగారు పడుతూ ఉన్నారు. వారి భయాన్ని బట్టి వారు సమాధానాన్ని కోల్పోయినటువంటి వారు అయిపోయారు. అయితే యేసయ్య వారి మధ్యలో నిలిచి వారి భయాన్ని పోగొట్టి వారి మీద సమాధానమగునుగాకని సమాధానాన్ని ప్రకటించాడు. ఆ సమయంలో సమాధాన స్థితిని పొందినవారు ప్రపంచమంతా సమాధానాన్ని ప్రకటించగలిగారు. ప్రపంచములో ఉన్న ప్రతి అసమాధానపు హృదయములోనూ సమాధానాన్ని నింపగలిగిన యోధులయ్యారు. ఈ రోజున నీవు సమాధానం పొందడమే కాదు, అనేకులకు సమాధానాన్ని ఇవ్వగలిగినటువంటి క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా నీ ఉండాలని ఆయన కోరుకున్నాడు. అగ్ని నిన్ను కాల్చజాలదు, జలములు నీ మీద పొర్లి పారవు. ఇవి శోధనలకు గుర్తు.
శోధనలో నీ ఎదుట నిలిచిన ఆ శోధనలేవి నిన్నేమీ చేయలేవని, శోధనలేవి నిన్నేమీ చేయలేవని, ఉపద్రవాలు నిన్నేమీ చేయలేవని ఆయన అభయం ఇస్తున్నాడు. ఉపద్రవాలు నీ మీదకు రాకుండా ఆయన మన మధ్య నివాసము చేయబోతున్నాడు. ఇశ్రాయేలీల మధ్య ఆయన నివాసము చేశాడు. సముద్రము పాయలైంది, కోట గోడలు కూలిపోయాయి. ఎగువ నుండి దిగువకు పారుతున్నటువంటి యొర్దాను నది ఏకరాశిగా నిలబడింది. దేశాలు జయించగలిగారు, ప్రాంతాలు జయించగలిగారు, పరిస్థితులు జయించగలిగారు. నిర్ణయించబడిన పాలు తేనె ప్రవహించే దేశానికి చేర్చగలపడరు. అందుకే ఆయన వారి మధ్యన నివాసము చేసిన గుర్తులు వారి జీవితంలో మిగిలిపోయాయి. అయితే దారి తొలగిన సమయాలలో నీవు శోధించవద్దు ఆయన మన మధ్యలో ఉన్నాడో లేదో అని. వారు శోధించి మస్సా అనే చోటన నిలవబడిపోయారు. దారి తొలగిన సమయాలలో బుద్ధి నేర్పెను నీ పాటలే, మనసులో సంతోషమున్న, మనసులో సంతోషమున్న, పాడుకుంటా యేసు పాట నాలోన, పాడుకుంటా యేసు పాట నాలోన, పాడుకుంటా నీ పాట జీవితాంతము, పాడుకుంటా నీ పాట జీవితాంతము. అమ్మని తండ్రి మాట నడిపించు జీవము, అమ్మని తండ్రి మాట నడిపించు జీవము, పాడుకుంటా యేసు పాట నాలోన, పాడుకుంటా నీ పాట జీవితాంతము. అందరూ స్తుతిద్దాం. అమ్మని తండ్రి మాట నడిపించు జీవము మాట, అమ్మని తండ్రి మాట నడిపించు జీవము మాట, పాడుకుంటా యేసు పాట ఆమేన్. నాలోన, పాడుకుంటా నీ పాట జీవితాంతము, ఇశ్రాయేలీయులు పాడినట్లుగా, శిష్యులు పాడినట్లుగా, శోధన మధ్యలో ఉన్నవారు పాడినట్లుగా మీరు ఆయన పాట పాడుకున్నట్లు, ఆయన గురించి స్తుతించినట్లు ఆయన చేయదలిచిన సమయం ఈ సమయం. ఈ నెల మొట్టమొదటి రోజునే ఆయన నిన్ను ఆయన సన్నిధికి ప్రవేశపెట్టిన ప్రేమ గొప్పది. ఎంతో మందికి లేని ధన్యత నీకిచ్చాడు. నీవు ధన్యుడు, ధన్యురాలు. యాత్రికుడా నా బాటలో తోడు వినిచెను నీ పాటలే, యాత్రికుడా నా బాటలో ఆయన్ని శోధించవద్దు. ఆయన ఉన్నాడు మన మధ్యలో. ఆయన మన మధ్య నివాసము చేస్తున్నాడు.
జీవపు బాట తప్పని తండ్రి పాట నడిపించు జీవపు బాట పాడుకుంటా యేసు పాట నాలో అందరూ స్తుతిద్దాం. పాడుకుంటా నీ మాట జీవితాంతము పాడుకుంటా నీ పాట జీవితాంతము పాడుకుంటా నీ పాట జీవితాంతము ఆమేన్. అందరూ స్తుతిద్దాం. ప్రార్థన చేసుకుందాం. శుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు. గడిచిన 6 మాసాలు సురక్షితంగా క్షేమంగా మమ్మల్ని అందరినీ దాచి కాపాడి ఈ నూతన మాసంలో ఈ మొట్టమొదటి దినం నాయన ఈ వాగ్దాన ప్రార్థనకు మమ్మల్ని అందరినీ సన్నిధికి నడిపించినందుకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఈ మాసానికి ఆయన మాకు కావలసినటువంటి వాగ్దానాన్ని నీ దాసుల ద్వారా మాకు అనుగ్రహించినందుకు దేవా మీకు స్తోత్రాలు. గతించిన దినాలన్నింటిలో నీ వాగ్దానం చేత మమ్మల్ని బలపరిచి నడిపించిన దేవా, ఈ మాసంలో మీరు మాకు ఇచ్చినటువంటి వాగ్దానం, సీయోను నివాసులారా నేను వచ్చి మీ మధ్య నివాసం చేతను సంతోషంగా నుండి పాటలు పాడడం నీ వాగ్దానం మా అందరి పట్ల మీరు నెరవేర్చమని మిమ్మల్ని వేడుకొంచున్నాం తండ్రి, మీకు స్తోత్రాలు. ఆ దినమున అబ్రహాముకి భవిష్యత్ దినాల కొరకు ఆయనతో కూడా నడిచి ఆయన మధ్యకు దిగి వచ్చి ఆయన భవిష్యత్తును మీరు చూపించారు. స్తోత్రాలు. గొప్ప ఆశీర్వాదానికి పాత్రుడుగా మీరు చేశారు నాయన. ఈ దినమున భవిష్యత్తు తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆయన నీ బిడ్డలను మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని నీ దయచేత నాయన తండ్రి అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆ గొప్ప దీవెన ఆశీర్వాదం మా మధ్య మీరుండి అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. మా మధ్య మీరుండి నాయన తండ్రి కుటుంబాల్లో వ్యక్తిగత జీవితాల్లో నాయన సమాధానం లేనటువంటి పరిస్థితుల్లో సమాజంలో నాయన వెళుతున్నప్పుడు సమాధానం కోల్పోయినటువంటి పరిస్థితుల్లో మీరు తోడుగా ఉండి నాయన సమాధానాన్ని కలుగు చేయమని మీ సన్నిధిలో అడుగుతున్నాం తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభువా. నీ దయను బట్టి ప్రభువా ఇశ్రాయేలీయులకు మీరు తోడుగా ఉన్నారు నాయన. సంవత్సర కాలాలు నాయన తండ్రి ప్రభువా అనేక దినాలు వారితో కూడా ఉండి నాయన తండ్రి వారికి సమాధానాన్ని కలుగు చేశారు నాయన. అద్భుత కార్యాలను వారి పట్ల మీరు జరిగించారు తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ మాసంలో మీరు మా మధ్యలో ఉండి నాయన మాతో కూడా నడిచి మా కార్యాలన్నిటినీ సఫలపరిచి మీరు తోడుగా ఉండగా మాకు ఇచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని మేము అనుభవించినట్లు మీరు సహాయం దయచేసి నడిపించండి ప్రభువా. చేరువచ్చే నీ ప్రతి బిడ్డను మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని సంపూర్తిగా వారి వ్యక్తిగత జీవితంలో కుటుంబంలో నెరవేర్చబడినట్లు మీరు సహాయం దయచేయండి. మీ సన్నిధి కృప మీరు తోడుగా ఉంచమని అయ్యా, మీ దాసుని మీరు బలపరిచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని నాయన నీ కృపను దీవెనను విస్తరింపజేసి నడిపించమని ఈ మాసమంతా నీ సన్నిధి మా అందరికీ మీరు తోడుగా ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనందల అన్యోన్య సహవాసం ఆయన సన్నిధిలో కూడి ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ఈ నెలంతయు ఆయన కృప తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. దేవుడు మన మధ్యన నివాసము చేసి మనల్ని పాటలు పాడేటట్లు చేయబోతున్నాడు. ఈ నెలంతా ఆయన మన మధ్య నివాసం చేస్తాడు. ఈ వాగ్దాన ప్రార్థనలో అడుగుపెట్టిన మీ అందరికీ దేవుని కృప తోడై ఉండునుగాక. ఆమె